నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి, శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు బాగున్నాను తల్లి. అమ్మ? స్త్రీలు తల్లిదండ్రులకు కర్మకాండలు చేయవచ్చు అంటారా, చేయకూడదు అంటారా? అంటే వాళ్ళ అమ్మా నాన్న గనక ఒకవేళ చనిపోయి ఉంటే చెయ్యొచ్చా, అట్లాగే ఆ రోజున తలకొరివి కూడా పెట్టచ్చా పెట్టకూడదా? ఆడవాళ్ళు ఎందుకు పెట్టకూడదని ఏం కాదు, పెట్టచ్చు, చెయ్యొచ్చు. కాకపోతే ఇందాక మనం ఒక వీడియోలో గనక మనం చెప్పుకున్నట్టు పుట్టినప్పటి నుంచి మనం చనిపోయేదాకా కొన్ని కర్మలు విధి విధానాలు మనకు కొనసాగాలి, అవి తప్పకుండా మనం చేసి తీరాలి అని అన్నాను కదమ్మా. చేసుకోవాలి అవి. అన్నప్రాసం చేసుకోవాలి, ఏమండి, పుట్టినెంటుకలు తీయించుకోవాలి, అట్లాగే బారసాలు చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా శాస్త్రంలో మంత్రోక్తంగా జరిగేది. ఒక విధి విధానంతో మంత్రోక్తంతో ఆ మంత్రాలకు ఒక అర్థం తెప్పుతూ ఈ కార్యక్రమాలు మనం ఎందుకు చేసుకోవాలని మంత్రం చెప్తుంది మనకి. చేసుకోవటం వల్ల ఏమిటి, ఏం ఫలితాలు వస్తాయి. కాబట్టి కర్మకాండ అనేది ఒక గ్రంథం, ఒక ఒక గొప్ప ఇది. దాన్ని అనుసరించి మనకు అయ్యగారు చేయిస్తాడు కదా. అప్పుడు మంత్రంలో ఏముంటుందంటే, ఇప్పుడు కొంతమందికి ఒడుగులు అయి ఉంటాయి. ఒడుగులు లేని వాడికి కనీసం ఆ రోజున ఒక తెల్లగుడ్డ అన్నట్టు చింపి ఒడుగలు ధనివల్ల వేస్తారు. మిగతా వాళ్ళకు కూడా, ఎవరికి ఒడుగులు లేని వాళ్ళకు కూడా, మిగతా ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వేస్తారు. ఈ వేసినప్పుడు అక్కడ చేసే విధి విధానంలో దీన్ని అట్నుంచి ఇటు మార్చుకో, కుడి భుజం మీదకి మార్చుకో, ఎడమ భుజం మీదకి మార్చుకో, అట్లా చేయి ఇట్లా చేయి అంటారు. దర్భతో కూడిన ఒక ఉంగరాన్ని కూడా పెడతారు. కానీ ఇవన్నీ చేయటానికి ఆడవాళ్ళకి ఇవన్నీ జరగవు కదమ్మా. అంత క్రితం ఒడుగు జరగదు కదా. కొన్ని చేసే విధి విధానాలు కొన్నిటికి వీళ్ళకి అంత క్రితం ఇవన్నీ జరిగి ఉండవు కాబట్టి, వాళ్ళ మగపిల్లలకే జరిగి ఉంటాయి కాబట్టి మగపిల్లలు చెయ్యాలి అనని మంత్రంలో ఉంటుంది కదా. శాస్త్రంలో మంత్రంలో నడుస్తూ ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా స్త్రీలకు ఉండదు, మగవాళ్ళకి ఉంటుంది. దాన్ని బట్టి ఆడవాళ్ళు చేయకూడదు, మగవాళ్ళు చేయాలి అని అంటారు. అసలు జన్మనిచ్చిన ఆడది కర్మకాండలు ఎందుకు పెట్టకూడదమ్మా? ఇదే అమ్మా. ఏంటంటే ఇప్పుడు శాస్త్రంలో వేదాల్లో వచ్చింది. ఆ రోజున చనిపోయిన దగ్గర నుంచి కొరివి పెట్టేదాకా అది మహత్తరమైన కార్యక్రమం తెలుసండి. ఒక శవ నమస్కారం అనేది, దహన సంస్కారాలు చేయటం అనేది మంత్రోక్తంతో కూడింది, ఒక పవిత్రమైన కార్యక్రమం. లేదు, స్త్రీ ఆచరిస్తుంది, తనకేమైనా నెలసరి టైం అవుతుంది, ఆ టైంలో బయట ఉంటే తప్పు కదా. ఎవరన్నా చనిపోతే ఋతుక్రమం అయ్యి నెలసరి టైంలో ఉన్న మనిషి వాళ్ళలోకి వెళ్ళకూడదు, ఆ శవం దగ్గరికి వెళ్ళకూడదు, ఆ గుంపులో కలవకూడదు, అక్కడున్న వాళ్ళని ఎవరిని తాకూడదు. చాలా తప్పు. కొన్ని కొన్ని ఉన్నాయి ఆచార వ్యవహారాలు అనేవి, కొన్ని మనకి పెట్టినవి. దహన సంస్కారాలు చేసేదాన్ని ఒక మంత్రోక్తంగా, ఒక వేదాల్లోంచి, ఒక కర్మను అనుసరించి మనం అది చేసుకుంటూ ఉన్న విధానం కాబట్టి కొన్ని స్త్రీలకు అనుగుణంగా ఉండవు. అట్లా అనుకుంటే గౌరీదేవి నోములు, వ్రతాలు, పూజలు అన్ని ఆడవాళ్లే చేస్తారు, మగవాళ్ళకి ఎక్కడా రాదు. మగవాళ్ళు ఎందుకు చేయకూడదమ్మా అంటే అది వాళ్ళకే అది పరిమితమై ఉంది. ఎందుకంటే వాళ్లే చేయగలరు. ఎందుకంటే ఎక్కువగా కుటుంబ సౌభాగ్యాన్ని అన్నిటినీ కోరుకుని ఇంట్లో ఉండి మనసు లగ్నం చేసి చేసుకోగలిగిన వాళ్ళు ఆడవాళ్ళు. కాబట్టి కొన్ని కొన్ని మగవాళ్ళకి, కొన్ని కొన్ని ఆడవాళ్ళకి వర్తించారు కాబట్టి అక్కడున్న ఇది అది ఎందుకు చేయకూడదు అన్న దానికి ఇది అమ్మ. ఒకవేళ మగపిల్లలు లేని వాళ్ళు అప్పుడు ఏం చేయమంటారమ్మా? ఒకవేళ ఆడ సంతానం ఉండి మగపిల్లలు లేకపోతే గనక మీరు అయ్యగారిని అడిగితే, ఇప్పుడు వాళ్ళకి వంశానికి ఎవరో వారసులు ఉంటారు, వాళ్ళు గనక ఒప్పుకుంటే వాళ్ళు మేము చేస్తామని ముందుకు వస్తే వాళ్ళ చేత చేయించవచ్చు. ఏమ్మా, వారసులు కూడా లేరు, ఎవరు చేసేవాళ్ళు లేరు. అప్పుడు ఏంటంటే అయ్యగారిని అడిగితే మీకు కర్తవ్యం అంటారు. అంటే మీ అబ్బాయి గానో మీ మనవడు గానో ఆ కర్తవ్యం అనేది నా భుజాల మీద వేసుకుని ఈ విధి విధానం, ఈ కార్యక్రమం నేను జరిపిస్తాను, ఒకళ్ళు ముందుకు వస్తారు. ముందుకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాడి చేత మనం చేయించుకుంటున్నాం కాబట్టి ఊరికే ఎందుకు అని వాళ్ళకి ఇంత ధనమును. పల్లెటూర్లలో ఎలా ఉంటుందో చెప్పనా అమ్మా.
ఎవరైనా ఇట్లా లేరు అనుకోండి, వాళ్ళకి ఏమన్నా ఆస్తులు పొలాలు కానీ ఏమన్నా అనుకోండి, తలకొరివి పెడితే తలకొరివి పెట్టినందుకు గాను ఒక ఎకరమో 6 ఎకరమో వాళ్ళకి ఇవ్వటము. ఆ భూములు అట్లా తలకొరివి పెట్టిన భూములుగా ఇప్పటికీ అవి రావటం, వాళ్ళు వ్యవసాయం చేసుకోవటం జరుగుతోంది. ఇప్పుడు నేను విన్నా చాలా. ఎందుకంటే ఇప్పుడు మా రైతులు ఉన్నారు, ఈ భూమి ఎట్లా వాళ్ళకి ఎట్నుంచి వచ్చిందంటే బలానా వాళ్ళకి కొరివి పెట్టాడు, ఆ కొరివి పెట్టిన దాని గురించి వీళ్ళకి ఈ ఎకరం భూమి ఇచ్చారు, 1/2 ఎకరం భూమి ఇచ్చారని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు కూడా ఆ విధి విధానం ఉంది మనకి. ఏం చేయాలి, ఆ కర్తవ్యం ఎవరైతే వేసుకుని చేసుకున్నారో వాళ్ళకి మనం ఎంత కొంత ధనాన్ని అప్పచెప్పి, ఊరికే చేయించుకోవడం పద్ధతి కాదు కదమ్మా. అట్లా అంటే ముందుకు వస్తారు ఎవరో ఒకటి చేయటానికి. అట్లా చేసే వాళ్ళ చేత చేయించుకోవచ్చు. కాదు, గొప్ప మనసుతో ముందుకు వచ్చి ఎవరైనా చేశారనుకోండి, మహద్భాగ్యం కదా. ఇవి కూడా రుణాలు. మీకు ఎవరు రుణం ఉండి ఎవరి ప్రాప్తం ఉండి, కానీ చాలా అన్ని పూజలు, పునస్కారాలు, దానాలు, ధర్మాలు అన్నిటికన్నా గొప్ప కార్యక్రమం ఏంటో తెలుసా అమ్మా? దాన సంస్కారాలు చేయటం. ఆ క్రతువు చేయటం అంత మహత్తరమైన గొప్ప కార్యక్రమం ఏదీ లేదు. కాబట్టి ఇదందరూ మనం పరిగణలోకి తీసుకోవాలి, చేసుకోవాలి. అంతదాకా దేనికండి, మా అమ్మగారికి నేను ఒక్కదాన్ని, నాకు తోడబుట్టిన మగపిల్లలు కానీ ఎవరు లేరు. నాన్న కాలం చేసినప్పుడు నా చిన్నప్పులే కాలం చేశారు కాబట్టి మా మేనమామలు వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆ కార్యక్రమాలు వాళ్ళు చేయించారు. దాని తర్వాత మా అమ్మ కాలం చేస్తే నేను కర్తవ్యంగా ఒక బ్రాహ్మణ్ణి నియమించుకుని కార్యక్రమం చేయించాను. చేయించిన తర్వాత మా అబ్బాయి చాలా చిన్నవాడు అవటం వల్ల దహోత్రుడు అంటాడు, అంటే మనవడు చేయొచ్చు ఈ కార్యక్రమాలు. అప్పుడు చిన్నవాడు కాబట్టి వీడి మీద కర్తవ్యం వేసి బాబు మీద చేయించడం జరిగింది. అట్లా చేసుకునే అవకాశాలు మనకున్నాయమ్మా. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు చేస్తున్నారు కూడా. అలా చేయటం వల్ల ఏమైనా అవుతుందా అమ్మా? ఏమవుతుందని ఏం లేదండి. ఇప్పుడు మామూలుగా వెళ్ళి కొరివి పెట్టిన దానికి, ఇప్పుడు మీకు ఇంకో మాట ఉదాహరణ చెప్తా. గుడికి వెళ్తున్నాం మనం, రోజు డైలీ గుడికి వెళ్తున్నాం. రోజు డైలీ గుడికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకు వచ్చేసిన దానికి విధి విధానంగా అయ్యగారిని నియమించుకుని మనం పూజ, పునస్కార, అభిషేకం చేయించుకున్న దానికి తేడా ఉందా? ఉంది కదా. ఇది కూడా అంతే. నువ్వు మామూలుగా వెళ్ళి కొరివి నేనే పెడతానంటే అక్కడెవడో కాటికాపురి కొరి కర్ర మనకి ఇస్తాడు, అంటే నూనె పెరిసి అట్లా ముట్టిస్తావు, అది వేరు. కాదు, మంత్రోక్తంగా వాళ్ళు వేదోక్తంగా పైకి వెళ్ళాలనుకున్నప్పుడు నేను నియమించుకున్నప్పుడు ఆచార వ్యవహారం వేరు కదా. ఒకవేళ అలా పెడుతున్నారంటే ఆ రకంగా పెట్టుండొచ్చు, తప్పేం లేదు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.